అందరూ నాతో కలిసి ఆ మాట ఒక్కసారి చెప్పాలి. నన్ను సూచనగా నిర్ణయించిన యేసయ్యకు స్తోత్రం. నన్ను సూచనగా నిర్ణయించిన యేసయ్యకు స్తోత్రం. నేను నిన్ను సూచనగా నిర్ణయించి తిని. నిన్ను చాలామంది గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయి ఉండవచ్చు. ఈ స్థలంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ చాలాసార్లు చాలా సమయాల్లో ఈ ఆలోచన చేత, ఈ కలవరం చేత నేను చేసిన మేలు మరువదగినటువంటిది కాకపోయినా నన్ను నా బంధువులే మర్చిపోయారు, నా కుటుంబ సభ్యులే మరిచిపోయారు. నేను కొనియాడదగినటువంటి స్థితిలో ఉన్నను, నేను ఒక రుజువుగా ఉన్నను, ఒక సూచనగా ఉన్నను. అందరూ నన్ను దాటి వెళ్ళిపోతూ ఉన్నారే. సూచన అంటే అర్థం ఒక గురుతు అని, సూచన అంటే అర్థం రుజువు అని. నిశ్చయముగా ఈ రాత్రి ఈ ప్రాంగణ ఆవరణములో, ఈ సభలో పాలు పంపులు పొందిన మీ ఒక్కొక్కరిని నేను ఆరాధించుచున్న యేసయ్య ఒక సూచనగా, ఒక గుర్తుగా, మీరు చేసిన ప్రతిదీ వ్యర్థమైపోకుండా దేవుని సన్నిధిలో నిలిచి మిమ్ములను మరిచిపోయినటువంటి వారందరూ కూడా గుర్తు పెట్టుకొని మిమ్ములను బట్టి దేవుని నామం మహిమపరచబడేటట్లుగా ప్రభువు చేయునుగాక. నిర్ణయించబడినటువంటి మీరు సూచనగా మీరు ఉన్నటువంటి కుటుంబాలలో నిలిచి మీరు చేసేది ఏది కూడా వ్యర్థముగా పోకుండా ఉండునుగాక. ఈ రాత్రి అంశము పేరు సూచన. మనమంతా ఒక సూచనగా ఉండాలి అని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నిర్ణయములో మనమందరం కూడా ఉన్నటువంటి వారమై ఉన్నాం. మనం చేస్తున్న ప్రార్థన, మనం చేస్తున్న భక్తి జీవితం, మనం విడుచుచున్న కన్నీరు, మనం వేస్తున్న మోకాళ్ళు ఏమండి మన కుటుంబంలో ఉన్నటువంటి వారు గుర్తు పెట్టుకోకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో నుండి ఏది కూడా నీ జీవితంలో నుండి తొలగిపోనట్టుగా ఆయన గుర్తు చేసుకొని నిన్ను సూచనగా నియమించాడు. ఆయన నిన్ను సూచనగా నియమించాడండి. అద్భుతము చేసే ఒక సూచనగా నువ్వు ఉన్నావు, మేలు చేసే ఒక సూచనగా నువ్వు ఉన్నావు, సహాయము చేసే సూచనగా నువ్వు ఉన్నావు, కలిమిలో సమాధానమైన ఒక సూచనగా ఉన్నావు, లేమిలో ఒక సమృద్ధి కలిగిన సూచనగా ఉన్నావు. నీవు ఏది కూడా ఏమండి నీ కుటుంబ వ్యవస్థలో నుండి దాటిపోకుండా ఒక సూచనగా దేవుడు నిన్ను నిర్ణయించాడని నీవు మరిచిపోవద్దు. ఇక ధైర్యంగా ఈ స్థలంలో నుండి నీవు వెళ్ళు. దేవుడు నన్ను నిర్ణయించిన ఒక గుర్తుగా ఉంచాడు. ఏది వ్యర్థం కాదు, ఏది వ్యర్థమైపోదు, ఏది నా నుండి తొలగిపోదు అని నీవు సంతోషించు తల్లి. ఇంకొక పదాన్ని కూడా మనం చదువుకుందాం. న్యాయాధిపతుల పుస్తకం త్వరగా 6వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. అంతకంటే ముందుగా ఒక మాట మిమ్మల్ని అడగాలని నా ఆశ. నేను మీలో ఎంతమందికి తెలుసు? రవి పాస్టర్ గారు, మీలో ఎంతమందికి తెలుసు? చాలా సంతోషం. తెలిసినటువంటి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఒకప్పుడు ఇంటింటికి తిరిగి కరెంటు లేనటువంటి దినాల్లో కిరోసిన్ అడిగి సువార్త ప్రకటించినటువంటి రవి పాస్టర్ గారు ఎంతమందికి తెలుసు? కిరోసిన్ అడిగిన రవి పాస్టర్ గారు తెలియదా? కరెంట్ లేని దినాల్లో ఇంటింటికి వచ్చి, ఇదంతా మనం చూస్తున్నది కొంతకాలం నుండే కదా, అవునా? ఆ రవి పాస్టర్ గారు తెలుసా? చాలా సంతోషం.
ఆకలి దప్పులెరిగి, అర్థమవుతుందా? ఆకలి దప్పులెరిగి, ఆకలి కొని ఎవరైనా ఒక్క పూట ఇంటికి పిలిచి ఆహారం పెడతారేమో అని ఎదురు చూసిన రవిపాష గారు ఎంతమందికి తెలుసా? చాలా సంతోషం. చాలా ప్రయాసతో ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఊరికినే ప్రారంభించాల, మమ్ములను మీకు అగపరుచుకోవాలి, కనపరుచుకోవాలి అని ప్రారంభించాల పరిచర్య. ఈ పరిచర్య దేవుని ప్రణాళికలో ప్రారంభించబడింది. ఈ పరిచర్యను దేవుడు వృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన చేత ఈ పరిచర్యలో నాటబడినటువంటి ఒక్కొక్క విశ్వాసి యొక్క ప్రయాస వ్యర్థమైపోకుండా దేవుడు మాకు అనుగ్రహించినటువంటి పరిచర్యలో భాగముగా ఉన్నటువంటి వారందరినీ కూడా సదాకాలము వరకు దేవుడు జ్ఞాపకములో ఉంచుకొని దీవించునుగాక. మనమందరం ఊరకని ఈ స్థలంలోనికి రాలేదండి. దేవుని చేతిలో ఉన్నటువంటి విత్తనాలుగా ఆ విత్తనాలను అలా గుప్పిల్లో పట్టుకొని ప్రభువు రాత్రంతా కన్నీటితో ఆ విత్తనాల కొరకు ప్రార్థన చేసి ఆయన ఏర్పరుచుకున్న 12 మంది శిష్యులను పిలిచి ఆ 12 మంది చేతుల్లో తలో కొన్ని విత్తనాలను వేసి దూరంగా పొలాన్ని చూపించి, అయ్యా అది నేను ప్రేమించుకున్న పొలం, ఆ పొలములో నీ చేతిలో వేసిన విత్తనాలు ఏవియూ కూడా నష్టపోకుండా, ఏవియూ వ్యర్థమైపోకుండా, ఏవియూ జారిపోకుండా నేను చూపించే పొలములో నాటు అని చెప్తే శిష్యులందరూ వెళ్ళి ఆ విత్తనాలను నాటి ఏమండి నిద్రపోయారు. దేవుని పొలములో నాటబడినటువంటి విత్తనాలమండి మనం. దేవుడే స్వయంగా నిన్ను నాటాడు. ఎవరో నిన్ను పిలిస్తే, ఎవరో నిన్ను నాటితే నువ్వు వచ్చినటువంటి వ్యక్తివి కాదు. నీ కోసం రాత్రంతా యేసయ్య ప్రార్థన చేశాడు. నీకు తెలుసా విషయం? రాత్రంతా కన్నీరు విడిచాడండి నీ కోసం. నా చేతుల్లో ఉన్న ఈ గింజ వ్యర్థమైపోకూడదు, ఈ గింజ నష్టమైపోకూడదు, నా చేతుల్లో ఉన్న ఈ గింజ ఖచ్చితంగా నా పొలములో నాటబడాలి, ఎదగాలి, ఫలించాలి దేవుడు కోరుకున్నాడండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనమందరం నష్టమయ్యేటువంటి గింజలమైతే కాదు. ఆ శిష్యుల చేతుల్లో విత్తనాలు పొలంలో నాటి వారు కంచి వేయకుండా, కాపాడుకోకుండా, ఎరువు వేయకుండా, నీరు పొయ్యకుండా ఆ గింజల విషయమై అలక్ష్యముగా శిష్యులు నిద్రపోయారు. ఇదే అదునుగా భావించిన సాతాను శిష్యులకు ముందుగానే కొన్ని గింజలు ఇచ్చింది. అబ్బాయ్, తమ్ముడు, దేవుడు తన శిష్యులకు ఇచ్చినటువంటి విత్తనాలు ఏ పొలంలోనైతే నాటబడ్డాయో అదే పొలంలోనికి మీరంతా వెళ్ళండి. ఎక్కడెక్కడైతే యేసయ్య శిష్యులు విత్తనాలను చల్లారో అక్కడే మీరు చల్లండి. వారు నిద్ర ఎప్పుడెప్పుడు పోతారా అని ఎదురు చూసినటువంటి సాతాను ఏమండి అదునుగా భావించి వారి శిష్యులను పంపించి యేసయ్య చల్లిన విత్తనాల పక్కన ఈ విత్తనాలు కూడా చల్లేటట్లుగా పురికొల్పింది. యేసయ్య చల్లిన విత్తనాలు గోధుమలయ్యినాయి. సాతాను చల్లిన విత్తనాలు ఏమైపోయినాయి? చెప్పాలి, వినపడట్లా. ఏమైపోయినాయి చెప్పాలండి. గురుగులైనయా? యేసయ్య చల్లిన విత్తనాలు గోధుమలైనవి, సాతాను చల్లిన విత్తనాలు గురుగులైపోయినాయి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఇంటిలో ఒక గురుగు ఉంటుంది, అవునా? ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలలో ఏదో ఒక గురుగు ఉంటుంది. అయితే నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు, కలవరపడవలసినటువంటి అవసరం లేదు, నీవు చెదిరిపోవలసినటువంటి అవసరం లేదు, నీరు గారిపోవలసినటువంటి అవసరం లేదు. గురుగు నీ జీవితంలో నుండి తొలగించుకోవటం నీ పని కాదు. ఆ గురుగును నీ జీవితంలో నుండి తొలగించటానికి యేసయ్య ఒకానొక దినాన కోయివాడిని పంపించబోతూ ఉన్నాడు. కోయివాడు ఎప్పుడు వస్తాడండి? చెప్పాలి.
మీ అందరికీ తెలుసు కదండి, కోసే వ్యక్తి ఎప్పుడు వస్తాడు? కోసే వ్యక్తి ఎప్పుడు వస్తాడు తల్లి? గురుగు పెద్దదయ్యి ఈ గోధుమ గింజని ఎదగనివ్వకుండా ఉంటుంది చూసారా, అప్పుడు వస్తాడు. అప్పుడు దేవుడు బయలుదేరతాడు. దేవుడు పంపించినటువంటి కోసే వ్యక్తి బయలుదేరతాడు. ఎందుకు? గోధుమ గింజలని కొయ్యటానికి కాదు, కలుపు మొక్కను ఏరటానికి. ఈ రాత్రి నీ జీవితంలో ఏ సమస్యతో, ఏ భావన చేత, అనాలోచన చేత, కృంగుదల చేత ఏమండి కన్నీరైపోయి స్థలంలోనికి నీవు ఒకవేళ వచ్చి కూర్చున్నట్లయితే ప్రభు చేతికి అప్పగించి రాత్రి, ప్రభువా నా జీవితంలో ఉన్నటువంటి ఈ గురుగును నీవే తొలగించయ్యా, నీవే ఈ గురుగు నుండి తప్పించయ్యా, ఎందుకంటే నీవు స్వయముగా నీ చేతులతో నాటినటువంటి విత్తనాన్నయ్యా, నన్ను ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్న ప్రతి గురుగు నా జీవితంలో నుండి తొలగిపోవును గాక అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభు చేతికి నిన్ను నీవు అప్పగించుకోగలిగితే, యేసయ్య నీ దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఆకలి తీర్చే ఒక అంజూరపు మొక్కగా, ఒక ద్రాక్ష తీగగా, ఏమండి దేవుని తోటలో ఫలాలు కలిగినటువంటి ఒక మొక్కగా నువ్వు ఎదిగి ఆశీర్వదింపబడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుదామా ఇప్పుడు న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని త్వరగా. అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవేనని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. ఒక సూచన నాకు కనపరుచయ్యా. నీవు మిద్యానీయుల చేతిలో నుండి నన్ను, ప్రజలను, ఇశ్రాయేలీలను విడిపించగలిగిన దేవుడవు నీవే ఒకవేళ అయితే ఒక సూచన చూపించు, ఒక గుర్తు చూపించు అని గిద్యోను మొరపెడుతున్నట్లుగా ఈ రాత్రి నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు అని గ్రహించి దేవుని పాదాలు పట్టుకొని నీవు దేవుని చేతికి అలాగే అప్పగించుకోగలిగితే, మిద్యానీయుల చేతిలో నుండి గిద్యోనును ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించినట్లుగా ఈ రాత్రి నీవు ఈ స్థలములో నిశ్చయముగా విడిపించబడి దేవుని పొలములో నాటబడుదువుగాక. చేతులు ఊపుతూ చెప్పాలి. ఇంత గొప్ప ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఇక మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. ఓ రోజు ఇలాగే ఓ వర్తమానాన్ని అందిస్తూ ఉండగా, ఆ రోజు ఇలాగే ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నటువంటి ఒక సహోదరి, ఆ రోజు నిజమైన ద్రాక్షవల్లి గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఆ వాక్యం చదవమని ఆ పదాన్ని అడిగినప్పుడు ఆ సహోదరి వాక్యం తెరిచి ఒక మాట అంది. నిజమైన ద్రాక్షవల్లిని నేనే, ఈగలు మీరంటుంది. ఏమంటుంది? నిజమైన ద్రాక్షవల్లిని నేనే, ఈ గ్రౌండ్లో కూర్చున్నటువంటి వారందరూ ఈగలు అంటుంది. ఇంకా నయ్యం దోమలు బొద్దింకలు అందనుకో, నా పని అక్కడే అయిపోయేది. ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యాన్ని మనం స్పష్టముగా పలకగలుగుతాం, స్పష్టముగా మనం చెప్పగలుగుతాం, స్పష్టముగా మనం ఏం చేస్తాం? దైవజనులకు అందించగలుగుతాం. మనం గిద్యోను దేవునితో మాట్లాడుతూ ఉన్నాడయ్యా, నువ్వు నిజంగా మిద్యానీయుల శత్రువుల చేతుల్లో నుండి నన్ను, నాకు అప్పగించిన ప్రజలను విడిపించే దేవుడవు నీవైతే ఈ రాత్రి తప్పకుండా నేను నిన్ను కలిగి ఉన్నాను అని నా ప్రక్కన ఉన్నటువంటి వారికి ఒక సూచన చూపించయ్యా, నా ఇంట్లో ఉన్నటువంటి వారికి ఒక గుర్తు చూపించయ్యా, నా భర్తకే ఒక గుర్తు చూపించు, నన్ను మాట్లాడుతున్న నా పిల్లలకు ఒక గుర్తు చూపించయ్యా. నీవు అయ్యా నన్ను విడిచిపెట్టే దేవుడవు కాదని ఈరోజు నిరూపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి తల్లి. నీ తలను పైకెత్తగలిగిన దేవుడు ఈ రాత్రి ఆకాశము నుండి బయలుదేరాడు. ఆయన
ఆయన బయలుదేరి నిన్ను ఎక్కడైతే నువ్వు పడిపోయావో ఆ స్థలంలోనే నియమించబడిన ఒక సూచనగా దేవుడే నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పండి చేతులు ఊపుతూ హల్లెలూయా. ఎందుకండి ఆ ప్రాణం తెస్తారు మీరు? ఎందుకు నిద్రపోతారు తల్లి? మీరు వాక్యం వింటున్నారా, నిద్రలోకి పోతున్నారా? అమ్మా, నిద్రపోకూడదు. ఇంత మంచి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే మీకు ఎట్ట నిద్ర వచ్చిద్దండి? నాకు తెలియక అడుగుతాను. ఈ రాత్రి అసలు ఒక సీరియల్ వస్తుంది అనుకోండి, అసలు రాత్రి అంతా కూడా నిద్రపోరు. మీరు నిద్రపోతారా? పారు. దేవుని వాక్యం కాబట్టి సాతానుగాడు మనకి మందిరంలోనికి రానివ్వగానే ఏం కలిగిస్తాడంటే నిద్ర కలిగించేస్తాడు. కనుక ఎవరు నిద్రపోవద్దు. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. అక్కడ ఓ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా, మరొక వ్యక్తిని బాగుపరిచినట్లుగా, మరొక వ్యక్తికి దేవుడు మేలు చేసినట్లుగా, మరొక వ్యక్తిని దేవుడు ఆదుకున్నట్లుగా, మరొక వ్యక్తిని సమాధానపరుచుకున్నట్లుగా చాలామంది ప్రజలు అక్కడ మనకు కనబడతారు. అయితే వారంతా కూడా సూచన వలన దేవునిని వెంబడించలేదంట. దేని వలన అన్న? యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం. సూచనలు చూచుట వలన కాదు, రొట్టెలను భుజించి రొట్టెల వలన మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు. తృప్తి పొందుట వలననే దేవుడు నన్ను చాలా వెదుకుచున్నారని. బాధపడిపోతా ఉన్నారండి. లోపల చాలా వేదన చెందుతూ ఉన్నాడు. అయ్యో, నీకు మేలు చేశాను కదా, నువ్వు ఒకప్పుడు నడవలేని స్థితిలో ఉన్నావే, నువ్వు నడవగలిగేటట్లుగా నిలబెట్టాను కదా, నీకు ఒకప్పుడు మాట రాలేదు కదా, నువ్వు మాట్లాడేటట్లుగా చేశానే, ఒకప్పుడు నీకు చూపు లేదు చూడగలిగేటట్లుగా చేశానే, నీకు మేలు జరిగింది. అందుకు కాదా నువ్వు నన్ను వెంబడిస్తుంది? అందుకు కాదా నువ్వు నన్ను వెంబడిస్తుంది? ఏదేమైనా ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబము దేవుని యొక్క సూచనగా, అద్భుతము చేత, మేలు చేత, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యము చేత, బలమైనటువంటి అభిషేకము చేత ఈ రాత్రి అందరము కూడా నింపబడదుముగాక. యేసయ్య చనిపోయిన 2000 సంవత్సరాలు దాటిన అభిషేకం చావలా? చనిపోయిందా? చావలేదండి. నువ్వు చల్లారిపోతున్నావు తల్లి, నువ్వు చల్లారిపోతున్నావు. బాప్తిజమం ఇచ్చి యోహాను ఆయన యొక్క తల ఎవరు అడిగారండి? హేరోదు యొక్క అన్న భార్య అయినటువంటి ఆమె కుమార్తె అడిగింది. ఎందుకు? హేరోదును సంతోషపెట్టింది కనుక నీకేం కావాలి అని అడిగితే యోహాను తల కావాలి. ఆ రోజుల్లో రాజులను సంతోషపెడితే రాజ్యంలో సగభాగమైన ఇచ్చేసేవారు. నువ్వు యేసయ్యను సంతోషపెడితే, రాజులను సంతోషపెడితే రాజ్యంలో సగభాగమే ఇవ్వబడగలిగితే, నువ్వు యేసయ్యను సంతోషపెడితే యేసయ్య దగ్గర ఉన్నవన్నీ మనవి కాదా? ఆయన దగ్గర ఉన్నవన్నీ మనవే కదండి. అయితే ఎట్టడితో మారు మనస్సు గోలైపోయింది, బాప్తిజమము గోలైపోయింది, ఇంతటితో ఈ యొక్క సువార్త ప్రకటించేవాని గోలైపోయింది అని ప్రజలందరూ అనుకున్నారు. యేసుక్రీస్తు లేచాడు. దేవునికి స్తోత్రం. యోహాను చనిపోతే అక్కడ ఉన్నటువంటి వారందరూ అయిపోయిందిరా బాబు, మారు మనసు గోల, రక్షించబడమనేటువంటి గోల అని అనుకుంటే యేసయ్య లేచాడండి. యేసయ్య లేచి సువార్తను ప్రకటించటం ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు ఈ పరలోక సంబంధమైన గోల ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు పోతుందో అని అనుకునే లోపే యేసయ్య కూడా చనిపోయాడు.
ఇక అనుకున్నారు యేసయ్య గోల కూడా అయిపోయింది. 12 మంది అపోస్తులు లేచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 మంది అపోస్తులు లేచి యేసయ్య సువార్తను ప్రకటించటం ప్రారంభించారండి. ఈ 12 మంది ఎప్పుడు చనిపోతారు అని అనుకున్నారు, వారు చనిపోయారు. ఇప్పుడు ప్రపంచమంతా లేచి యేసయ్య సువార్తను ప్రకటిస్తూ ఉంది. ఎక్కడికైనా వెళ్ళి చూడండి, యేసయ్య సువార్త వినబడినటువంటి ప్రాంతం లేదు, గ్రామం లేదు, పల్లె లేదు, దేశం లేదు. ప్రపంచము నలుమూలల యేసయ్య సువార్తను ప్రకటించే సాక్షులను దేవుడు ఏర్పరచుకున్నాడండి. యేసయ్య సువార్తను ఆపటం ఎవరి తరం కాదు. యేసయ్య సువార్త ఆగదండి. అందుకే మరలా చెప్తున్నాను, ఈ రాత్రి నువ్వే నీ కుటుంబానికి ఒక సూచనగా మారబోతూ ఉన్నావు. నువ్వు నివసించే ప్రాంతానికి ఒక సూచనగా మారబోతూ ఉన్నావు. నీ ద్వారాగా నీ గ్రామము ఒక సూచనకరమైనటువంటి మేలు అనుభవించబోతూ ఉన్నది. నమ్మిన వారి రాత్రి విశ్వాసంతో ఈ స్థలంలో నుండి దేవుని యొక్క కార్యము చూచి వెళ్ళబోతూ ఉన్నారు. నువ్వు సాక్షిగా నిలబడబోతూ ఉన్నావు తల్లి. దేవుడు నిన్ను ఒక సూచనగా చెయ్యబోతూ ఉన్నాడు. ఒక సూచన, నువ్వు వ్యర్థం కాదు. మనం ఉభయచర జీవిలాగా కాకుండా ఏకచర జీవిలాగా జీవిద్దాం. ఉభయచర జీవి తెలుసా? మీలో తెలుసన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఉభయచర జీవి నీటిలో ఉంటుంది, నీటి బయట ఉంటుంది. కప్ప నీటిలో బ్రతకగలుగుతుంది, నీటి పైన కూడా ఉండగలుగుతుంది. లోకంలో ఉంటుంది, ప్రభువులో ఉంటుంది. అవునా? అలా కాకుండా చేపలాగా, ఏకచర జీవిలాగా నీటిలోనే చావైనా, రేవైనా, కష్టమైనా, ఏమున్నా, ఏమి లేకపోయినా నాకు కలిగిన దానిలోనే నాకు ఇచ్చిన యేసయ్యను బట్టి నేను సంతోషిస్తున్నాను అని ఏకచర జీవిలాగా మనం బ్రతకగలిగితే, ఈ రాత్రి నిన్ను బట్టి నీవు నివసించే ప్రాంతము తల్లక్రిందులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. పరిస్థితులను తల్లక్రిందులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నువ్వున్న ప్రాంతానికి దేవుడు నిన్ను ప్రభావితం చేయబోతున్నాడు. నిన్ను బట్టి నీ ప్రాంతము రక్షించబడబోతూ ఉంది. మౌనంగా ఉంటే ఎట్లా అండి? గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే నేను చెప్పి కొట్టించుకున్నట్టుగా ఉంది. ఇది కొట్టాలి తల్లి, మీరు ఉద్యమంగా ఉండాలా అమ్మా. 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను త్వరగా. సూచనగా ఉన్నటువంటి మనకు కలిగే మేలేంటి? ప్రభువుని మీరు అడగాలి ఈ రాత్రి. సూచనగా మమ్మల్ని చేసేవయ్యా, అయితే మాకు కలిగే మేలేంటి? ఒక్క మాట చెప్పి నేను క్లుప్తంగా ముగించేస్తాను. చెప్పండి అన్నవాళ్ళు ఒక్కసారి చేతులెత్తండి. వద్దు అన్నవాళ్ళు చేతులెత్తండి. చాలా సంతోషం. అందరూ వాక్యం వినాలని ఆలోచనతో ఉన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఒక్క మాట నేను చెప్పి త్వరగా ముగించేస్తాను. చదవండి. 1 సమూయేలు పుస్తకం 30వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదవండి. Chapter 1 Samuel 30:26 30వ అధ్యాయము 26వ వాక్యం. త్వరగా. దావీదు సిక్లగ్నకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి. ఒక్కసారి అలా చేతులు ఊపుతూ ఆ మాట అనుకోండి అందరూ. దేవుడు ఆశీర్వాద సూచనగా నన్ను, నా కుటుంబానికి నియమించాడు, నిర్ణయించాడు. నువ్వు నీ కుటుంబంలో ఆశీర్వాదముగా ఉండబోతూ ఉన్నావు. నీ కుటుంబానికి నువ్వే ఆశీర్వాదం. దావీదుకు ఒకప్పుడు ఏమీ లేదు. కట్టుకున్న బట్టలు, కన్నీరు, నిరుపేద కలిగినటువంటి స్థితి,
అన్నీ కోల్పోయాడు. చాలా ఏడుస్తూ దుఃఖపడుతూ ఈరోజు అన్ని సమృద్ధి కలిగినప్పుడు తన ప్రజలైనటువంటి యూదా వారితో చెప్తున్నటువంటి మాట, ఒకప్పుడు నాకేమీ లేదు, ఒకప్పుడు ఏమీ లేదయ్యా, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, అంతా నా జీవితంలో కన్నీరే, వేదనే, దుఃఖమే, నా జీవితం అంతా కూడా నిష్ప్రయోజనమైనదిగా మారిపోయిందయ్యా. నేను ఎక్కడ అడుగు పెడుతున్నా అంతా దరిద్రమైపోయింది. ఏ పని ప్రారంభించాలి అనే ఆలోచన వచ్చినా శాపగ్రస్తం అయిపోయిందయ్యా. నా చెయ్యి శాపం, నా కాలు శాపం అయిపోయిందయ్యా. నేను శాపగ్రస్తున్నైనా నేను ఆరాధించే దేవుడు మాత్రం శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న నన్ను పట్టుకొని నా శాపగ్రస్తమైన ముళ్ళును విరిచి ఈరోజు సమృద్ధిని ఇచ్చాడయ్యా నాకు. ఆ సమృద్ధిలో ఉన్న నేను ఈరోజు నాకు కలిగిన దానిలో నుండి కొంత మీకు ఆశీర్వాదముగా ఇచ్చేస్తాను, కొంత ఆశీర్వాదముగా మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి మీరంతా కూడా మీ కుటుంబములో ఇచ్చేవారిగా, మీ కుటుంబాన్ని సమృద్ధికరముగా మార్చుకునేవారిగా, మీ కుటుంబానికి మీరు ఆశీర్వాదకరమైనటువంటి సూచనగా నా దేవుడు మార్చునుగాక, నా దేవుడు మిమ్మలను మలుచునుగాక. ఆశీర్వాదం అంటే ఏంటో ఈ రాత్రి మీకు చెప్తా. ఒక క్రొత్త కోణంలో మనం విందాం. ఈ రాత్రి ఒక క్రొత్త కోణంలో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరి జీవితంలో దేవుని వాక్యం క్రియ చేయాలి. ఆశీర్వాదము అని మనందరం అనుకుంటూ ఉన్నాం. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో వాక్యపు లోతుల్లోనికి ముందుకు వెళ్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం చివరి పదంలో ఉంటుంది, నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు ఆశీర్వాదముగా ఉంటావయ్యా. ఒకప్పుడు ఏమీ లేనటువంటి వ్యక్తి అబ్రహాము, ఏముందండి తనకి, పొట్టకూటి కోసం ఏమండి చాలా కష్టంతో, చాలా ప్రయాసతో, పొట్టకూటి కోసం, బ్రతుకు తెరువు కోసం ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కష్టాలు, ఎంతో బాధపడినటువంటి వ్యక్తి అండి. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఆశీర్వాదముగా మారాడు. ఎలా సాధ్యం? హౌ ఈజ్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యమైందండి? ఏమీ లేని వ్యక్తి ఆశీర్వాదమైనటువంటి వ్యక్తిగా నిలిచి అనేకులను ఆశీర్వదించేటట్లుగా ఎలా మార్చబడగలిగాడు? ఎలా మారాడు తల్లి? ఈ రాత్రి మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఎంతకాలం ఈ కష్టం, ఎంతకాలం ఈ ప్రయాస, ఎంతకాలం నేను చేస్తున్నటువంటి చేతి పనిలో సంతోషం లేక, సమాధానం లేక, ఎంతకాలం కుటుంబం మధ్యలో అవమానం, పిల్లల మధ్యలో అవమానం, సమాజం మధ్యలో అవమానం, ఎంతకాలం ఇలా కన్నీరు మున్నీరు అయిపోతూ ఉన్నాం. గుండెలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి. అట్లాంటి ఆలోచనలో ఉన్న మనలో ఈ రాత్రి దేవుడు ఒక విత్తనం వేశాడు. నువ్వు నీ కుటుంబానికి, నీవు ఉన్నటువంటి పట్టణానికి ఆశీర్వాదముగా ఉండబోతూ ఉన్నావు. నువ్వు ఆశీర్వాదముగా నిలబడబోతూ ఉన్నావు. అనేకుల మధ్యలో నీవు ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తివిగా ఇక ప్రయాణము ప్రారంభించబోతూ ఉన్నావు. నీది ఏది కూడా వ్యర్థము కాదు తల్లి. అప్పుతో వచ్చావా? మరణకరమైనటువంటి బలహీనతతో వచ్చావా? చెప్పుకోలేనటువంటి వేదనతో వచ్చావా? ఈ రాత్రే ఇక కాలము ముగించబడితే చాలు అని మరణకరమైనటువంటి ఆలోచనతో వచ్చావా? ఈ రాత్రి నువ్వు ఎలాంటి ఆలోచనతో వచ్చినా నీ ఆలోచనను తల్లక్రిందులు చేసి తారుమారు చేయగలిగినటువంటి దేవుని యొక్క హస్తము దేవుని సన్నిధి నుండి బయలుదేరింది. దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యము చేయబోతూ ఉన్నాడు. ఆశీర్వాదము ఇంకొక పదాన్ని కూడా చూద్దాం. 26వ అధ్యాయము ఆదికాండం 29వ వచనం చదువుకుందాం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేదియో చేయక. 26వ అధ్యాయం ఆదికాండం 29.
ఆ, నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక ఆ, నీవును ఆ. మాకు కీడు చేయకుండానట్లు ఆ. నీతో నిబంధన చేసుకుందమనియు ఆ. అనుకుంటేమి ఆ. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. చూడండి ఎంత చక్కగా వ్రాయబడి ఉందో. అక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకు తానున్నటువంటి ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. ఇక ప్రాంతాన్ని విడిచిపెడదాం అనుకున్నాడు. ఈ ప్రాంతం నాకొద్దు, ఈ కరువు కలిగిన పట్టణం నాకొద్దు, నేను కరువుతో బ్రతకలేను, కరువుతో జీవించలేను అని ఐగుప్తు దేశానికి మరలా తిరిగి వెళ్దాం అనుకున్నాడు. ఐగుప్తు పట్టణానికి మరలా తిరిగి వెళ్దాం అనుకున్నాడు. అయితే దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు, అయ్యా వద్దు, నీవు గెరారు ప్రాంతంలోనే ఉండు, నేను మరలా నిన్ను అక్కడ నాటబోతూ ఉన్నాను, నేను మరలా నిన్ను అక్కడ దీవించబోతూ ఉన్నాను, నేను మరలా నిన్ను అక్కడే ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఏ ప్రాంతము మంచిది కాదు, ఏ ప్రాంతము కరువు కలిగినటువంటి ప్రాంతం అనుకున్నావో, ఏ ప్రాంతములో నుండి వెళ్ళిపోవాలి అని అనుకున్నావో, అదే ప్రాంతములో నేను నిన్ను తలగా నిలబెట్టబోతూ ఉన్నాను. నువ్వు తలగా ఉండాలయ్యా, నువ్వు గెరారు ప్రాంతంలోనే ఉండయ్యా. ఎందుకయ్యా నీ వేదన? నేను నీ జీవితాన్ని మరలా ఆశీర్వదించబోతున్నానయ్యా. విత్తనం వేశాడు, అడ్డు తగిలింది. బావులు త్రవ్వాడు, అడ్డు తగిలింది. తను ఉన్నటువంటి ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వస్తే కుటుంబంలో కలవరం. కట్టుకున్నటువంటి భార్య ఏమండి చెల్లిగా మారిపోయింది. చాలా వేదన అయిపోయాడు. అన్ని సమస్యల మీద సమస్యలు, అన్ని ఆందోళన మీద ఆందోళన. అట్లాంటి వ్యక్తి ఆశీర్వదించబడ్డాడండి. ఆశీర్వాదముగా మార్చబడ్డాడు. ఆశీర్వాదముగా మార్చబడినటువంటి ఆ వ్యక్తిని చూచిన ప్రజలంతా శత్రువులే చెప్తున్నారు, నీవు యెహోవా వలన ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తివి. అయ్యా, నీవు మనుషుల ద్వారాగా దీవించబడిన వాడువు కాదు, నిన్ను సాక్షాత్తు దేవుడే దీవించాడు. నీ ఆశీర్వాదం మానవ సంబంధమైనది కాదు, భౌతిక సంబంధమైనది కాదు. నీ ఆశీర్వాదం పర సంబంధమైనది. దేవుడే నిన్ను ఆశీర్వదించాడయ్యా. ఎంతమంది దేవుని ద్వారాగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మంచిదండి. ఇస్సాకు ఇక్కడ నేను 3 వ్యక్తులను మీకు చూపించా. ఒకటి గిద్యోను, రెండవదిగా అబ్రహాము, మూడవదిగా ఇస్సాకు. ఇక 4వ వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను. ముగింపులోనికి వచ్చేసాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31:10. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి, బాగా చదవాలి, బాగా వినాలి. జనులు కానుకలు తెచ్చుట వలన మేము సమృద్ధిగా భోజనము చేసినను. ఏం తేవటం వల్ల? ఏం తేవటం వల్ల అండి? చెప్పాలా? దేవుని యొక్క సన్నిధిలోనికి జనులు కానుకలు తెచ్చుట వలన మేము సమృద్ధిగా భోజనము చేశాము. చాలా మిగులుచు ఉన్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందువలన ఇంత గొప్ప రాశి మిగిలినదని. ఇంత గొప్ప రాశి, ఆశీర్వాదం అంటే మిగిలిపోవాల యేసునామములో. ఇందాక చెప్పాను అదే. ఆశీర్వాదం అంటే వాక్యపు లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు తెలుసుకుంటారులే అని. ఆశీర్వాదం అంటే రాశిలాగా మిగిలిపోవాలా, రాశిలాగా నీ జీవితంలో సమృద్ధిగా ఉండాలా, రాశిలాగా నీవు విస్తరించాలా. సమృద్ధి ఇదంతా ఎప్పుడు జరిగింది? దేవుని సన్నిధిలోనికి విస్తారముగా కానుక తెచ్చుట వలన దేవుడు వారికి విస్తారముగా ఆహారం పెట్టాడంట, విస్తారంగా దీవించాడంట, విస్తారంగా భోజనం పెట్టాడంటండి. వారు తినగా మిగిలిపోయిందంట, వారు తినగా రాశిలాగా మిగిలిపోయిందంట. ఈరోజు చాలామంది రాసులకు వెళ్తూ ఉంటారు. ఆ రాశి కాదు, దేవుడిచ్చే రాశి అది కాదు. దేవుడిచ్చే రాశి ఎలా ఉంటుందో తెలుసా? రాత్రంతా ప్రయాసపడ్డాడు,
భార్య నగలమ్మానే, భార్య పుస్తి తాకట్టు పెట్టానే, కుటుంబము ఏమండి ఇల్లంతా కూడా కుటుంబము జరపటానికి దాచుకున్న డబ్బు తెచ్చానే, నా ఇల్లంతా కూడా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చానే, ఏమండి ఒక వల కొన్నానే, ఒక నావ కొన్నానే, రాత్రంతా సముద్రంలో తిరిగానే, ఒక్క చేప కూడా పడలేదు, ఒక్క చేప కూడా పడలేదు. తెల్లవారుచూ ఉండగా నావ దగ్గరకు ప్రభు వచ్చినప్పుడు ఎంత రాసి చూశాడండి? ఎంత రాసి చూశాడు చెప్పాలా? ఎంత రాసి? ఈ రాత్రి ఆశీర్వాదం అంటే మిగిలిపోయే ఆశీర్వాదము నువ్వు, నీ కుటుంబము, నీ బంధువులు, నిన్ను బట్టి సమస్త ప్రజలు కూడా చూచే విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మిగిలిపోవాలి యేసునామములో, రాశి కలగాలి. నువ్వు ఆశీర్వాదం గురించి చాలా సార్లు విన్నావు. ఇది క్రొత్త కోణంలో ఉన్న ఆశీర్వాదం, క్రొత్తగా వింటున్నావు ఈ రాత్రి. ఆశీర్వాదం అంటే మిగలాలండి, రాశిగా మిగలాల. నువ్వు నేను అనుకునేది కాదు ఆశీర్వాదం అంటే, నువ్వు నేను కోరుకునేది కాదు. వలలు కూడా పిగిలిపోయి లాగలేనంతగా ఒక రాశితో దేవుడు దీవించాడండి, ఒక రాశితో దేవుడు ఆశీర్వదించాడు. కనుక ఈ రాత్రి అటువంటి ఆశీర్వాదం మన కుటుంబాలలో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తల్లి, దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలమ్మా తల్లి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నీ పిల్లలు దీవించబడాలి, నీ పొలిమేర దీవించబడాలి, నీ సరిహద్దులు దీవించబడాలి, నీ కుటుంబము దీవించబడాలి, సేవ దీవించబడాలి, పరిచర్య దీవించబడాలి, సంఘము దీవించబడాలి, సంఘములో నాటబడిన విశ్వాసులు దీవించబడాలి, నీ చేతి పని దీవించబడాలి. తల్లి, దీవించబడేటువంటి వ్యక్తివిగా, దేవుని చేతిలో ఓ శక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. నువ్వు మార్చబడాలి. ఏదో ఇక్కడికి వచ్చాను వెళ్ళిపోయాను అన్నట్లుగా కాకుండా, ఈ రాత్రి దైవజనుడు చిన్నవాడైనా దేవుడు అతనిని వాడుకునే విధానం చాలా గొప్పది. దేవుని మాట అతని నోటిలో నుండి బయలుదేరుతున్నటువంటి విధానం చాలా గొప్పది అని నీ విశ్వాసం, నీ నమ్మకం ఈ రాత్రి వ్యర్థం కాదు తల్లి, వ్యర్థమైపోదు. సొలొమోను మందిరం కట్టాలనుకున్నాడు. మందిరం కట్టాలంటే ఏం కావాలమ్మా? ఆర్థిక సహాయం కావాలి, డబ్బు కావాలి. సొలొమోను మందిరం కట్టాలని అనుకున్నటువంటి సమయంలో సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు ముందుగానే సాధన రాసి సిద్ధపరిచాడంట. ఏ రాసి చెప్పాలి తల్లి? ఏ రాసి? ఏమండి? సాధన రాసి దేవుడు ముందుగానే ఏమండి దావీదు ద్వారాగా సొలొమోను కట్టవలసినటువంటి మందిరానికి సిద్ధపరిచేటట్లుగా నిర్ణయించేశాడంట. తల్లి, ఎంత గొప్ప ఆశ్చర్యం! తన కుమారుడైనటువంటి సొలొమోను ఏమండి సంఘానికి, దావీదు యేసయ్యకు సాదృశ్యంగా ఉంటే దేవుడు సంఘానికి ఇవ్వలేనటువంటి ఈవులు ఏమున్నాయి తల్లి? ఏమైనా ఉన్నవా ఈవులు? దేవుడు అన్నీ ఇవ్వగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడు నీకు ముందుగానే అన్నీ సిద్ధపరిచాడు. నీ కొరత దేవునికి తెలుసు, నీ ఈవులు దేవునికి తెలుసు, నీ ప్రతికూలత దేవునికి తెలుసు, నీకేం కావాలో దేవునికి తెలుసు. సమస్త పరిస్థితులను దేవుడు మార్చాలని ఆలోచిస్తూ ఉన్నాడు. సమస్త పరిస్థితులు నీకు అనుకూలముగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. తల్లి, ఒక్క పదం చదవండి. నిర్గమకాండం 13వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. 13:16. బాహుబలము చేత మన యవనస్తులు భోజనం సిద్ధపరచండి. భోజనం మందిరం దగ్గర ఉంది, తీసుకురండి ఇక్కడికి. ముగింపులోనికి వచ్చేసాం. చదువనా? బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య
పత్రికగాను ఉండవలనని చెప్పెను. చూడండి, 430 ఏండ్లు బానిసలుగా ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఒక విమోచన, ఒక విడుదల. దేవుడు వారిని బానిసలుగానే ఉంచలేదు. ఐగుప్తులో ఉన్నటువంటి వారు ఐగుప్తులోనే మగ్గిపోయేటట్లుగా దేవుడు చేయలేదు. తల్లి, నీ జీవితంలో బాధ ఎక్కువ కాలం నిలబడదమ్మా. కన్నీటికి కారణాలు ఎక్కువ రోజులు ఉండవు. నీ కష్టానికి కారణాలు ఎక్కువ దినాలు ఉండవు తల్లి. ఈ రాత్రే సమాప్తం అవ్వచ్చు, ఈ రాత్రే ముగించబడవచ్చు, ఈ రాత్రే నీకు జవాబు దొరకవచ్చు, ఈ రాత్రే దేవుని కార్యం జరగవచ్చు తల్లి. ఐగుప్తు దేశంలో మగ్గిపోయినటువంటి ప్రజలను చూచిన దేవుడు ఐగుప్తు దేశంలోనే మరణానికి అప్పగించలేదండి. ఐగుప్తు దేశంలో కారు చీకటిలో వారు మగ్గిపోయేటట్లుగా చెయ్యల. పగలు మేఘస్తంభమై కాచుకున్నాడు, రాత్రి అగ్నిస్తంభమై కాపాడుకున్నాడు. కొరత లేకుండా దేవుడు వారిని కంచె వేసుకున్నాడండి. 430 సంవత్సరాలు విమోచన లేక, విడుదల లేక, నిరుత్సాహమైనటువంటి స్థితిలో, కృంగుదలల మధ్యలో, స్వేచ్ఛ లేక, ఫ్రీడమ్ లేక, కఠినమైన దాస్యత్వంలో బ్రతుకుతున్న వారిని ఒక సూచనతో విడిపించినట్లుగా ఈ రాత్రి ప్రభువు మిమ్ములను కూడా ఏ బలహీనత చేత, ఏ బాధ చేత, ఏ చెప్పుకోదగినటువంటి వేదన చేత ఉన్నటువంటి మిమ్ములను విమోచించునుగాక, విడిపించునుగాక. మీరు విడుదల పొందాలి, ఫ్రీ అయిపోవాలి. ఆ కట్ల మధ్యలో ఉండకూడదు మీరు. ఇట్లాంటి వాక్యము ద్వారాగా దేవుడు మాతో ఇదే మొట్టమొదటిసారి మాట్లాడటము అన్నటువంటి వారు చేతులెత్తాలి. చేతులెత్తాలా? ఎత్తాలి. విన్నారు ఇట్లాంటి వాక్యాలు? ఏమా ముందు విన్నారా? చేతులెత్తండి, చేతులెత్తాలా. ఎందుకంటే దేవుడు ఈ రాత్రి ఒక సూచనగా ఈ ప్రాంతానికి దైవజనులను దేవుడు నిలవబెట్టినట్లుగా, అట్లాంటి దైవజనుణ్ణి, అట్లాంటి పరిచర్యను ఎన్నటికీ మనం పోగొట్టుకోకూడదు, ఎన్నటికీ మనం కోల్పోకూడదు. రోషం కలిగిన పరిచర్య ఇది, రోషం కలిగినటువంటి సేవ. ఏదో వచ్చినటువంటి వారికి అమ్మా దేవుడు మీకు అది ఇస్తాడు, దేవుడు మీకు ఇది ఇస్తాడు అని చెప్పే పరిచర్య కాదు. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించి, వాక్యములో దేవుడు మిమ్మలను స్థిరపరిచేటట్లుగా, మిమ్మలను దేవుని ప్రత్యక్షతను అనుభవించేటట్లుగా చేసే పరిచర్య ఉన్నది. కనుక ఏదో ఆషామాషిగా ఏదో 4 వాక్యాలు నేర్చుకొని ఏదో 4 అనుభవాలతో వచ్చినటువంటి పరిచర్య కాదండి ఇది. మీరు గ్రహించాలా, మీరు గమనించాలా. ఈ రాత్రి ప్రభు మనలను ఒక సూచనగా, విడుదల చేసే ఒక సూచనగా, విడుదల లేనటువంటి వారు ఉన్నారా, నువ్వే విడిపించే ఒక సూచనగా, విడుదలకు కారణమైనటువంటి ఒక గుర్తుగా నువ్వు నిలబడాలి తల్లి. నువ్వు లేవాలి. ఇంకా ఎంతకాలం ఆ దాస్యత్వము అనేటువంటి కాడి క్రిందే ఉంటావు? గలతీ పత్రిక 5:1 ఏమని వ్రాయబడి ఉంటుంది? ఈ స్వాతంత్ర్యము ప్రభువు మనకి అనుగ్రహించాడు కనుక ఇంకా ఎంతకాలం విడుదల పొందిన నీవు ఆ బానిసత్వపు దాస్యమైన కాడి క్రిందకు వెళ్తావు? ఇంకా నాకు అదే కావాలి, లోకం బాగుంది, ఇంకా నాకు అదే కావాలి, ఆ జీవితమే బాగుంది. మా చేతుల్లో ఏముండాలండి? చెప్పాలి. ఏముండాలి? సిగరెట్లు ఉండాలి, అవునా కాదా? నవ్వుతారేందమ్మా? కాదు కదా. మా చేతుల్లో ఏముండాలి? మందు సీసాలు ఉండాలి, అవునా? మా చేతుల్లో ఏముండాలి తల్లి? ఉండకూడనటువంటివి ఉండాలి. కానీ ఆ వయసులోనే వాటన్నిటికీ దేవుడు మమ్మలను దూరం చేసి మా చేతులకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉండకూడనటువంటి వాటన్నిటిని దేవుడు దూరం చేశాడు, తప్పించాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మా చేతుల్లో ఉంచాడు. ఎందుకో తెలుసా?
మీ దగ్గర నుండి ఏదో లక్షలు సంపాదించుకొని మా బ్యాంక్ అకౌంట్లో వేసుకోవటానికి కాదు. మీరిచ్చే కానుకలన్నీ లక్షలు వస్తే అవి తీసుకొని బ్యాంకులో వేసుకొని ఏమండి మెట్టు మీద మెట్టు కట్టడానికి కాదు. లక్షల రూపాయలు శాలరీలు విడిచిపెట్టి ఎందుకు వచ్చామో తెలుసా? చీకటిలో ఉన్నటువంటి వారికి ఉదయించే సూర్యుడైన యేసయ్యను పరిచయం చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లక్షల జీతాలు ఎందుకు వదిలిపెట్టి వచ్చామో తెలుసా అండి? మా నాన్న ఒక రైల్వే ఎంప్లాయ్, ఒక రైల్వేలో పనిచేసేటువంటి ఉద్యోగి. మా నాన్న నెలకి ఇంచుమించుగా ఒక 30,000 రూపాయలు సంపాదించేవాడు. నేను సేవలోనికి రాకముందే ఒక రైల్వే ఎంప్లాయ్. మా నాన్న చనిపోయింది ఎప్పుడో తెలుసా? నేను సేవలోనికి వచ్చిన ఫస్ట్ నెలలోనే మా నాన్న చనిపోయాడు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఒక 16 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు చెప్తున్నా. మా నాన్న సేవలోనికి వచ్చిన వెంటనే చనిపోయాడు. ఈ రోజుకి మా నాన్న సమాధి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మీరు నమ్ముతారా? మా నాన్నని ఎక్కడ సమాధి చేశారో ఈ రోజుకి నాకు తెలియదండి. ఎందుకో చెప్పనా? సేవకు వచ్చినటువంటి ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రభువుని ఆనుకొని, ప్రభువు మీద ఆధారపడి, ఈ రోజు వరకు కూడా మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి, మా ఆనందాలను విడిచిపెట్టి, మాకున్న చిన్న సంతోషాలను విడిచిపెట్టి ప్రభు కొరకు రోషంగా సేవ చేస్తున్నాం. లక్షల శాలరీల కోసం కాదండి, నశించిపోయే ఆత్మకు యేసయ్యను పరిచయం చేయటానికి వచ్చామండి. అమ్మా, నశించిపోతారు తల్లి, యేసయ్య ఉన్నాడు రక్షించటానికి అని పరిచయం చేయటానికి వచ్చాం మేము. అంతేగాని ఏదో ఊరికినే చెయ్యాలని కాదు. ఊరికినే చెయ్యాలనేటువంటి వ్యక్తులమైతే కాదు అసలు మేము. ఆ ఆలోచన అసలు మాలో లేదు. కనుక ఆ సంఘటన మీరు గ్రహించుకొని, ఆ సంఘటన మీరు గమనించుకొని, ఈ రాత్రి ఇంకా ఆ దాస్యం అనే కాడిలో మీరు చిక్కుకోకుండా, ఆ కట్ల మధ్యలో మీరు పడిపోకుండా ఈ రాత్రి విడిపించబడండి. ఈ రాత్రి విడుదల పొందాలి. మీరు విడిపించబడాలి. చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. ఓ రోజు క్రొత్తగా వివాహమైనటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరిని అత్తగారు వారి ఇంటికి పిలిచారు. అయ్యా, మా ఇంటికి రాయ్యా, మరి క్రొత్తగా వివాహం అయింది కదా, మరి మా ఇంటికి ఒకసారి అలా వచ్చి వెళ్ళయ్యా అని చెప్పినప్పుడు కుమార్తె వెళ్ళలేకపోయింది. అయ్యా, నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు వెళ్ళయ్యా, అమ్మ దగ్గరికి వెళ్ళి కొంచెం పనితో మీ అమ్మాయి గారు రాలేకపోయిందని చెప్పయ్యా అని చెప్పిందండి. అయితే ఈ అల్లుడు గారికి మతిమరుపు ఉంది. ఏముంది? మతిమరుపు ఉంది. అమ్మాయి, నేను వెళ్తున్నాను కదా, వెళ్తున్నటువంటి నాకు మీ అమ్మగారు ఫస్ట్ సారి మనం వెళ్ళినప్పుడు పెట్టిందే ఏంటమ్మాయి అని అడిగాడు. అయ్యా, మనకు ఫస్ట్లోన మైసూర్ పాకు పెట్టింది అయ్యా అని చెప్పింది. నాకు మరలా అదే పెట్టాలా, నేను అదే చేయించుకుంటాను, నేను మరలా చాలా బాగా చేసింది మీ అమ్మ అని చెప్పి ఈ వ్యక్తి ఆ మతిమరుపు చేత అలాగే నడిపించబడుతూ వెళ్తున్నాడు. వాళ్ళ అత్తగారు ఇల్లు దగ్గరికి వచ్చే సమయానికి ఒక చిన్న కాలువ వచ్చింది. ఆ కాలువ దాటేటప్పుడు హైసర్ బజ్జీ అన్నాడు. ఇక ఈ మైసూర్ పాకు సంగతి మర్చిపోయాడు. హైసర్ బజ్జీ అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఎవరింటికి? అత్తోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు హైసర్ బజ్జీ అనుకుంటూ వెళ్తున్నాడు. ఈయనేంది, దూరం నుండి చూసింది అత్త, నోట్లో చనుక్కుంటున్నాడు, నోట్లో కొనుక్కుంటూ వస్తున్నాడు. ఏందని చెప్పి రాగానే, ఏంది అల్లుడు బాగున్నావా అనగానే, అత్తమ్మ బాగున్నాలే హైసర్ బజ్జీ అంటున్నాడు. మళ్ళీ ఆడ మర్చిపోతాడు అన్నట్టుగా, బాగా ఏమండి మర్చిపోతానేమో అన్నట్లుగా, ఏందయ్యా వచ్చిన దగ్గర నుంచి హైసర్ బజ్జీ అంటున్నావంటే, పోయినసారి నేను వచ్చినప్పుడు నువ్వు హైసర్ బజ్జీ చేసి పెట్టావు అత్తమ్మ, భలే ఉందలే, ఒక్కసారి వండి పెట్టేత్తమ్మ తింటాను అంటున్నాడు. అయ్యా, జిలేబీ చూశాను, జాంగరీ చూశాను,
బొబ్బట్లు చూశాను, ఈ మైసూరు పాకు కూడా చూశాను. ఈ హైసరు బజ్జీ ఏందయ్యా అంటున్నావా? ఈ హైసరు బజ్జీ నేను ఎక్కడ వినలేదయ్యా నేను అసలుకి. లేదత్తమ్మో, నువ్వు పోయినసారి వచ్చినప్పుడు హైసరు బజ్జీ వండి పెట్టావు, నాకు హైసరు బజ్జీ కావాలంటున్నాడు. కొంతమంది ఆలోచనలు, కొంతమంది ఏమండి కోరికలు, కొంతమందివి ఎలా ఉంటాయో చెప్పనా, అవి అసలుకి ఎవ్వరికి అర్థం కావు కదా. ప్రార్థన చేసి మనకు అర్థం కావు, ప్రార్థన వినే దేవునికి కూడా అర్థం కావు. ప్రార్థన చేసే మనకు అర్థం కావు, ప్రార్థన వినే దేవునికి, అమ్మా నన్ను చూడాలి, దేవునికి అర్థం కావు. కనుక ఈ రాత్రికాల సమయమందు ఈ స్థలంలోనికి వచ్చినటువంటి మనమందరం కూడా మన ప్రార్థన దేవుడు వినేటట్లుగా, మన ప్రార్థన దేవుడు ఆలకించేటట్లుగా మనమందరం పులియని పిండితో, పులిసిపోయినటువంటి పిండి కాదండి, పులియని పిండితో దేవుడు ఈ రాత్రి మనలను ఐగుప్తు అనేటువంటి బానిసత్వపు సంఖ్యలలో నుండి, ఆ కట్లలో నుండి దేవుడు మనలను విడిపించునుగాక, విమోచించునుగాక. దేవుడు నిశ్చయముగా ఈ రాత్రికాల సమయమందు పులియని అనుభవాలలో నుండి మనలను తప్పించి దాటించునుగాక. మనం ఐగుప్తులో నుండి విడిపించబడిన పులియని అనుభవాలలో ఉంటాం. ఈ రాత్రి మనం పులిసిపోకూడదు. మనం పులిసిపోయినటువంటి అనుభవాలలో ఉండకుండా ఉంటే దేవుని యొక్క కార్యము నిశ్చయముగా మనము మన కుటుంబాలలో తప్పకుండా మనమందరం కూడా అనుభవించుదుముగాక. అందరం లేచి నిలబడదాం.